హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆగస్టు 4, 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వివరాలు చూసుకుందాం. సో ఫ్రెండ్స్, చాలామంది వీడియోస్ చూస్తున్నా కానీ లైక్ చేయడం లేదు. సో మీ కొరకు చాలా టైంని కేటాయించి వీడియోలో అందించడం జరుగుతుంది. సో మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో ఫస్ట్ కరెంట్ అఫైర్, అమెరికాకి చెందిన మార్నింగ్ కన్సల్ట్ సంస్థ నిర్వహించిన ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన నేత, మోస్ట్ పాపులర్ గ్లోబల్ లీడర్స్ ఇన్ 2024 సర్వేలో మొదటి స్థానంలో నిలిచిన భారత ప్రధాని నరేంద్ర మోడీ. ఈ సర్వేలో మోడీకి 69% ఓట్లు వచ్చి తొలి స్థానంలో నిలిచారు. రెండవ స్థానంలో మెక్సికో అధ్యక్షుడు అయినటువంటి లోపెజ్ ఒబ్రేడర్ 63% ఓట్లు సంపాదించారు. మూడవ స్థానంలో అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ 60% ఓట్లు సాధించారు. చివరి స్థానంలో అంటే 25వ స్థానంలో జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా 16% ఓట్లు సాధించి చివరి స్థానంలో నిలిచారు. ఈ సర్వేని జూలై 8 నుంచి 14 మధ్య సేకరించినటువంటి సమాచారం ప్రకారం ఈ ఫలితాలను ఈ సంస్థ విడుదల చేసింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, 32వ అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సు ఇటీవల ఢిల్లీలో ఆగస్టు 3, 2024న ప్రారంభమైంది. గత 10 ఏళ్లలో 1900 కొత్త వంగడాలను భారత్ ప్రపంచానికి అందించిందని ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశంలో 15 వ్యవసాయ వాతావరణ ప్రాంతాలు ప్రస్తుతం ఉన్నాయి. సో ఇక్కడ ఈ సదస్సు 65 ఏళ్ల తర్వాత భారత్లో జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఉగ్రవాదుల దాడుల వల్ల వార్తల్లో నిలిచిన సొమాలియా రాజధాని మొగదిషు. నెక్స్ట్ కరెంట్ అఫైర్, సుప్రీంకోర్టు 75 ఏళ్ల వేడుకల నేపథ్యంలో పెండింగు కేసుల తగ్గింపునకు ఏర్పాటు చేసిన ప్రత్యేక లోక్ అదాలత్ వారోత్సవాల ముగింపులో మాట్లాడినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్. ఇక్కడ ఈ వారోత్సవాలు జూలై 29 నుంచి ఆగస్టు 3 వరకు ఇటీవల జరిగాయి. ఈ సందర్భంగా డివై చంద్రచూడ్ గారు ఏమన్నారంటే, ప్రతి లోక్ అదాలత్ కమిటీలో 2 న్యాయమూర్తులు, 2 బార్ సభ్యులు ఉండాలని జస్టిస్ డివై చంద్రచూడ్ అన్నారు. అదేవిధంగా 7 బెంచ్లతో మొదలైన ఈ ప్రత్యేక లోక్ అదాలత్ తర్వాత 13 బెంచ్లకు చేరిందని కూడా ఈ సందర్భంగా జస్టిస్ డివై చంద్రచూడ్ అన్నారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్, 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో మహిళల 100 మీటర్ల పరుగులో స్వర్ణం గెలిచిన సెయింట్ లూసియాకి చెందిన జూలియన్ ఆల్ఫ్రెడ్ ఈ రేసుని 10.72 సెకండ్లలో పూర్తి చేసి స్వర్ణాన్ని సాధించింది. రజత పథకాన్ని అమెరికాకి చెందిన షకారీ రిచర్డ్సన్, కాంస్య పథకాన్ని అమెరికాకి చెందిన మెలిసా జెఫర్సన్ గెలిచారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్, 2036 నాటికి భారతదేశంలో పని చేయగలిగిన వయస్సు అంటే 15 నుంచి 64 ఏళ్ల వయస్సు కలిగినటువంటి జనాభా సంఖ్య 64.9%కి చేరే అవకాశం ఉందని ఇటీవల ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడిబి నివేదిక పేర్కొంది. 2011 నాటికే భారత్లో 60% మంది పని వయసు జనాభా ఉందని, అదేవిధంగా 2031 నాటికి 65.1%కు ఇది చేరుతుందని ఈ నివేదిక పేర్కొంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్ తాత్కాలిక డైరెక్టర్ జనరల్గా నియమితులైనటువంటి దల్జీత్ సింగ్ చౌదరి. సో వీరు ప్రస్తుతం సశస్త్ర సీమాబల్ ఎస్ఎస్బికి డైరెక్టర్ జనరల్గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల బిఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్గా ఉన్నటువంటి నితిన్ అగర్వాల్ను తొలగించి సొంత కేడర్ అయినటువంటి కేరళకు కేంద్రం పంపించిన నేపథ్యంలో వీరి యొక్క నియామకం ఇటీవల జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, వియత్నాం కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా పదవీ స్వీకారం చేసిన వియత్నాం అధ్యక్షుడు టో లామ్ మాజీ అధ్యక్షుడు వో వాన్ తువాంగ్ అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడంతో రాజీనామా చేసిన తర్వాత టో లామ్ మే 2024లో వియత్నాం అధ్యక్ష పదవిని చేపట్టారు. ఇటీవల జూలైలో ఈ కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి ట్రాంగ్ మృతి చెందడంతో ఆ పదవిని టో లామ్ ఇటీవల చేపట్టారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఢిల్లీలో మృతి చెందిన నృత్య కళాకారిణి యామిని కృష్ణమూర్తి. 1968లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్, 2016లో
పద్మవిభూషణ్ పురస్కారాలను వీరు పొందారు. అదేవిధంగా 1977లో సంగీత నాటక అకాడమీ పురస్కారం పొందారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన నర్తకిగాను కూడా వీరు వ్యవహరించారు. తన స్వీయ చరిత్రను ఏ ప్యాషన్ ఫర్ డ్యాన్స్ పేరుతో ఇంగ్లీష్లో రాశారు. తనను నాట్య అభిమానులు విశ్వమోహినిగా పిలిచేవారు. సో క్షీరసాగర మదనంలో విశ్వమోహిని పాత్రలో మెప్పించినందుకు గాను తనను నాట్య అభిమానులు విశ్వమోహినిగా పిలిచేవారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్. మూసీ నదికి 50 మీటర్ల బఫర్ జోన్తో సరిహద్దు నిర్ణయించి నిర్మాణాలకు నిరభ్యంతర పత్రాలు ఎన్ఓసీలు జారీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్. ఆసియాలోనే అతిపెద్ద హైపర్ లూప్ ట్యూబ్ని తయూర్ క్యాంపస్లో నిర్మించిన ఐఐటి మద్రాసు. సో 425 మీటర్ల పొడవైనటువంటి ఈ హైపర్ లూప్ ట్యూబ్ని ఇటీవల నిర్మించింది. హైపర్ లూప్ ట్యూబ్లో లూప్ అనే భాగం ఉంటుంది. ఇక్కడ లూప్ అంటే అత్యల్ప గాలి పీడనంతో కూడినటువంటి ట్యూబ్ లాంటి నిర్మాణం. ఐఐటి మద్రాసు విద్యార్థులు ఆవిష్కార్ హైపర్ లూప్ అనే పేరుతో బృందం ఏర్పరచుకొని ఆ బృంద సభ్యులు 3 దేశాల్లో ఒక హైపర్ లూప్ బోగిని తయారు చేశారు. ఇక్కడ బోగి పేరు వచ్చేసి గరుడ అని పెట్టడం జరిగింది. సో ఇక్కడ ఈ గరుడ అనే బోగిని ప్రయోగాత్మకంగా చేపట్టేందుకు గాను ఈ హైపర్ లూప్ ట్యూబ్ని తయూర్ క్యాంపస్లో ఐఐటి మద్రాస్ నిర్మించింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్. 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో టెన్నిస్ మహిళల సింగిల్స్లో స్వర్ణం గెలిచినటువంటి చైనాకి చెందిన కిన్వెన్ జంగ్. సో చెక్ రిపబ్లిక్కి చెందిన డొన్నా వికిచ్పై ఫైనల్లో గెలిచి ఈ పథకాన్ని సాధించింది. టెన్నిస్లో మహిళల సింగిల్స్లో తొలి పథకం గెలిచిన చైనా క్రీడాకారిణిగా ఈవిడ నిలిచింది. మొత్తంగా ఒలింపిక్స్ టెన్నిస్లో చైనాకు ఇది 2వ స్వర్ణం. నెక్స్ట్ కరెంట్ అఫైర్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్ మైలారం గుట్ట వద్ద ఇండస్ట్రియల్ పార్కుకు శంకుస్థాపన చేసినటువంటి తెలంగాణ మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క. నెక్స్ట్ కరెంట్ అఫైర్. బెస్ట్ స్టేట్ ఫర్ ఆర్గన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్ SOTTO అవార్డును పొందిన తెలంగాణకు చెందినటువంటి జీవన్ దాన్ కార్యక్రమం 14వ అవయవదాన దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో నిర్వహించినటువంటి సమావేశంలో కేంద్రం ఈ అవార్డుని జీవన్ దాన్ కోఆర్డినేటర్ డాక్టర్ స్వర్ణలతకు అందజేశారు. అలాగే SOTT స్టేట్ ఫర్ ఆర్గన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఫర్ ఉమెన్ పయనీర్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ అవార్డుని కూడా డాక్టర్ స్వర్ణలత అందుకున్నారు. తెలంగాణలో జీవన్ దాన్ కార్యక్రమం 2012లో ప్రారంభమైంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్. సెప్టెంబర్ 11, 2001 దాడులకు పథకం వేసిన ఖాలిద్ షేక్ మహమ్మద్ పెట్టుకున్న నేరాంగీకార ఒప్పందాన్ని తోసిపుచ్చిన అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ అప్పటి దాడులకు బాధ్యత తమదేనంటూ ఇటీవల వీరు పెట్టుకున్న అర్జీని అక్కడి యుద్ధ నేరాలను విచారించే కోర్టు జడ్జి ఆమోదించారు. ఈ ఒప్పందం మేరకు వీరిపై ఉన్న మరణశిక్ష కాస్త యావజ్జీవంగా మారుతుంది. సో పలువురు నుంచి ఈ విషయంలో వ్యతిరేకత ఎదుర్కొన్న తర్వాతకి వీరిపై కేసులను మరణశిక్ష విధించిన కేసులుగా తిరిగి పునరుద్ధరించే ఉత్తర్వులపై అమెరికా రక్షణ శాఖ మంత్రి లాయిడ్ ఆస్టిన్ సంతకాలు చేశారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్. నెల్సన్ మండేలా పురస్కారం 2024ని దక్కించుకున్నటువంటి బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ NIMHANS ఈ పురస్కారాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రదానం చేసింది. సో ఫ్రెండ్స్, ఇవి ఆగస్టు 4, 2024కి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ వివరాలు. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి.